కేఎస్ నాయుడు, కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫోక్సో చట్టం అంటే ఎందుకు ఈ డౌట్ అంటే జనరల్గా చిన్నపిల్లలు, ఆడపిల్లల మీద అఘాయిత్యం లేకపోతే వాళ్ళ మానసికంగా, శారీరకంగా హింసించడం, ఇంకొకటి పలు రకాలైనటువంటి పద్ధతుల ద్వారా ఏదైనా బాధకు గురయ్యి ఉంటే అప్పుడు ఆ వ్యక్తి మీద ఫోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ కడతారు. మరి నిన్న చెవిరెడ్డి మీద కట్టింది ఫోక్సో చట్టంతో పాటు ఇంకొక 11 రకాల సెక్షన్లు కట్టింది. ఆయన చెప్పేది ఏంటంటే ఆ సందర్భంలో నేను లేను, మా కార్యకర్త కారులో పంపించాను, హాస్పిటల్కి పంపించాను అంటాడు. సరే, కానీ నిజానిజాలు అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారుగా. మరి 20 రోజుల ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ 20 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారంటే దాని ఉద్దేశం ఏంటి? అంటే ఇది సక్రమమా లేకపోతే అక్రమమా ఈ అరెస్టులు? ప్రజల్లో ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది.